ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎటువంటి క్రేజీ విజువల్స్ కానీ యానిమేషన్స్ కానీ లేకుండా ప్లెయిన్గా వెళ్తున్న నా వీడియోస్ని మీరు లైక్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఈరోజు మనం రీసెర్చ్ గురించి మాట్లాడుకుందాం. ఇది కాంప్లికేటెడ్గా అనిపించవచ్చు వెన్ యూ లిసన్ టు ఇట్, బట్ రియాలిటీకి వచ్చి ఇట్స్ ఆల్ అబౌట్ the curiosity you have, or the exploration mindset you have, or the discovery you can make. That's what research is all about. Now, graduate ఫైనల్ ఇయర్లో రీసెర్చ్ ఆర్టికల్ రాయాలి అనుకున్నా, లేదా సీరియస్గా నేను కెరీర్ పిహెచ్డి వైపు పిక్ చేసుకుందాం అనుకుంటున్నాను అనే ఫీలింగ్ మీకున్నా, ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ అవుతుంది. అండ్ ఇలాగే నేను సిరీస్ ఆఫ్ వీడియోస్ చేద్దామని కూడా ఫిక్స్ అయ్యాను, where I'll cover a lot of info related to research. That means writing a research article, finding the research articles that supports your article. ఈ జర్నీలో మీకు చాలా విషయాలు నేర్పిస్తాను, నాకు తెలిసిన విషయాలు. సో మీరు ఎంత క్యూరియస్గా ఉన్నారు నేర్చుకోవడానికి అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, రీసెర్చ్ అంటే ఏంటో అండర్స్టాండ్ చేసుకుందాం మనం. నా మీరు డిఫరెంట్ ఆర్టికల్స్ చదివి ఒక న్యూ ఆర్టికల్ రాయడం రీసెర్చ్ అవ్వదు. చాలామందికి ఒక ఈ రాంగ్ పర్సెప్షన్ ఉండొచ్చు. నేను కొన్ని ఆర్టికల్స్ రాస్తే రీసెర్చ్ అయిపోతుంది, కొన్ని ఆర్టికల్స్ కంప్లీట్ చేస్తే రీసెర్చ్ అయిపోతుంది, యూనివర్సిటీ లేదా నేను చేస్తున్న ఇన్స్టిట్యూషన్ డిసైడ్ చేసిన నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తే రీసెర్చ్ కంప్లీట్ అవుతుంది. కాదు, వీ నీడ్ టు నో ఫ్యూ థింగ్స్ ఎల్స్. మనకు తెలిసిన దానికన్నా కొంచెం తెలియాల్సింది ఇంకా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక సిస్టమేటిక్ వేలో ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయడాన్ని రీసెర్చ్ అంటాం. సింపుల్గా అర్థం చేసుకోవాలి అంటే అది ఒక క్వశ్చన్కి ఆన్సర్ అవ్వచ్చు, లేదా ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ అవ్వచ్చు. నా మీరు పిక్ చేసుకునే ఏరియా అనేది టెక్నాలజీకి సంబంధించవచ్చు, హెల్త్ కేర్కి సంబంధించవచ్చు, సైన్స్ అవ్వచ్చు, లేదా సోషల్ డేటా అవ్వచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే క్యూరియాసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు మీరు ఈ వర్క్ చేస్తున్నారు, ఎందుకు మీరు ఈ రీసెర్చ్ కంటిన్యూ చేస్తున్నారు, అండ్ ఆ రీసెర్చ్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఫైనల్గా మీరు అనుకున్న దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం. ఒకవేళ లైక్ వాట్ ఇఫ్ కండిషన్స్ కూడా మీరు థింక్ చేయాలి. మీరు చేస్తున్న పని కనుక సక్సీడ్ అవ్వకపోతే వాట్ ఎల్స్ యూ కెన్ థింక్. ఎందుకంటే రీసెర్చ్ అనేది స్టార్ట్ చేసి క్యూరియస్గా మధ్యలో ఆపేసిన ఇన్స్టెన్సెస్ చాలా ఉంటాయి. చాలామంది చాలా ఇంట్రెస్టెడ్గా జాయిన్ అవుతారు, ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేస్తారు, కొంచెం టఫ్ అనిపిస్తే వదిలేస్తారు. సో ఇక్కడ మీకు రెసిలెన్స్ చాలా ఇంపార్టెంట్, విత్ స్టాండ్ అయ్యే నేచర్ ఉండాలి. బికాజ్ రీసెర్చ్ ఈజ్ నాట్ దట్ ఈజీ యాజ్ యు ఆర్ థింకింగ్. నౌ ఇది టైప్స్ ఆఫ్ రీసెర్చ్ గురించి అండర్స్టాండ్ చేసుకుందాం. బేసిక్ రీసెర్చ్ ఉంటుంది, వేర్ థియరియాటికల్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఎందుకు ఇలా జరిగాయి అనే దాని మీద రీసెర్చ్ చేసే ఇన్స్టాన్సెస్ మీరు చూసుంటారు. అప్లైడ్ రీసెర్చ్ అని ఉంటుంది, వేర్ ఒక కొత్త ఐడియాని, ఒక కొత్త యాప్ను, ఒక కొత్త టూల్ను మీరు డెవలప్ చేస్తారు టు ఫైండ్ ఆర్ హెల్ప్ అవుట్ థింగ్స్ విచ్ ఆర్ ఆల్రెడీ దేర్. అలాగే ఎక్స్పెరిమెంటల్ ఆర్ అనలిటికల్ రీసెర్చ్ అంటాము, వేర్ యుల్ బి రన్నింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ ద డేటా. ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ఇన్ఫర్మేషన్ మీద మీరు ఎక్స్పెరిమెంట్ రన్ చేసి, అనాలిసిస్ రన్ చేసి రీసెర్చ్ చేయడం. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రీసెర్చ్ అవుతాయి. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టర్మ్స్ కూడా మీకు అలవాటు అవ్వాలి, క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్ అని, వేర్ యూఆర్ ఎక్స్ప్లోరింగ్ ఒపీనియన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ క్వాలిటేటివ్, అండ్ నెంబర్స్ అండ్ డేటా మీద డీల్ చేసేది క్వాంటిటేటివ్ అవుతుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఫర్దర్గా మనం ఇంకా నేర్చుకుందాం. సో మీరు కనుక ఈ ఏరియాలో నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను కొంచెం ఫర్దర్గా నేర్చుకోవాలనుకుంటున్నానంటే కనుక ప్లీజ్ డూ ఫాలో ద అప్కమింగ్ వీడియోస్ అండ్ డూ లెట్ మీ నో వాట్ ఆర్ యూ డూయింగ్. మీరు ఒకవేళ రీసెర్చ్ ఏరియా పిక్ చేసుకుంటే ఎందులో రీసెర్చ్ చేస్తున్నారు డెఫినెట్గా నాకు చెప్పండి. బట్ ఫర్దర్ వీడియోస్లో రీసెర్చ్ ఆర్టికల్స్ ఎలా చూస్ చేసుకోవాలి, ఏ బేసిస్ మీద చూస్ చేసుకోవాలి, ఎలా చదవాలి, సో దట్ మీరు రాయడానికి మీరు ఆ చదివిన ఇన్ఫర్మేషన్ ఎలా సమ్అప్ చేసుకోవాలి, అలాగే ఎలాంటి డిఫరెంట్ టూల్స్ నేను యూస్ చేసి రీసెర్చ్ ఆర్టికల్ రాయొచ్చు, ఎలాంటి టూల్స్ నాకు ఉపయోగపడతాయి, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను కమింగ్ వీడియోస్లో ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్గా కన్వర్ట్ చేసి నేను మీకు అందిస్తాను. I hope you will like it, and I'll see you all soon. Take care.